My dear friends, my dear aspirants, the beautiful gods embodied into an embodiment. Please focus on the beautiful, grandest spiritual term called heaven. Have in is heaven. Searching for heaven, outside is hell. ఈ వ్యాసాశ్రమంలో, ఈ పుణ్యధామంలో, ఈ మహాస్థలిలో ఆసీనులయ్యున్న ఆధ్యాత్మికవేత్తలందరికీ, సదస్సులందరికీ స్వర్గం అన్న దివ్య అంశం మీదే మీ ధారణని కేంద్రీకరించి ఉంచుకోమని, స్వర్గాన్ని మీ భాషలో అక్షరంగా మలచి సువర్ణాక్షరాలతో మీ లలాటంపై స్వర్గాన్ని రచించుకుని దృశ్యకావ్యంగా మలుచుకుని స్వర్గాన్ని దర్శించండి. స్వర్గము అన్న అంశాన్ని రాసుకోండి, మీ లలాటంపై లిఖించండి. Just focus on a beautiful grandest term, the heaven, స్వర్గం. మీ మస్తకాన్నే పుస్తకంగా మలుచుకుని ఉపదేశించబడుతున్న ఈ సుశబ్దాల వాంగ్మయ ధారని, సువాంగ్మయ ధారని, వాగ్వైభవాన్ని, శబ్ద బ్రహ్మములని, వాగర్ధాయన మహా అన్న చందంగా ఉపదేశించబడుతున్న ఈ ప్రేమలేఖలని, ఈ మరణ వాంగ్మయాన్ని, ఈ మరణ వాంగ్మూలాన్ని మీ పుస్తకాన్నే మస్తకంగా మలుచుకుని, అదే రీతిలో మీ మస్తకాన్నే పుస్తకంగా మలుచుకుని ఒక్కొక్క వర్షపు చినుకుని ఒక్కొక్క ఆణిముత్యంగా మలుచుకోమని విజ్ఞప్తి. Just focus on the beautiful term called heaven. Just write down on your forehead the heaven, and you try to focus on that beautiful concept. సదస్సులందరికీ విజ్ఞప్తి, మీ ఫాలభాగం మీద, మీ లలాటం మీద స్వర్గం అన్న సువర్ణాక్షరాలతో లిఖించి సువర్ణాక్షరాలతో లిఖింపబడిన స్వర్గం మీద ధారణ చేయండి. ఇప్పుడు మనం ధారణ చేస్తున్న అంశం యొక్క శీర్షిక స్వర్గం. ఫోకస్ ఆన్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ హెవెన్. ఆ స్వర్గం అన్న శీర్షికకి ఉపశీర్షిక స్వయమే సర్వమని తెలుసుకోవటమే స్వర్గం. సవ్యము సవ్యమే అని, సర్వము సవ్యమేనని తెలుసుకోవటం స్వర్గం. సర్వులు దివ్యులే అని తెలుసుకోవటం స్వర్గం అన్న ఉపశీర్షికని మీ మస్తక పుస్తకంలో సువర్ణాక్షరాలతో
లిఖించుకోమని నా కుటుంబ సభ్యులకి, నా ప్రతిరూపాలకి, ప్రతిబింబాలకి, నా ఆప్తులకి, శ్రీమంతులందరికీ విజ్ఞప్తి. అయ్యా, మీ మస్తక పుస్తకంలో సువర్ణాధ్యాయం మొదలైంది. మీ యోచనాలయాన్ని ఆధ్యాత్మిక ఆమెతాలయంగా పరిణమింపచేసుకోగలిగే శుభముహూర్తం ఆసన్నమైనది. ఆహా, ఈ ప్రాతస్సమయాన్న ప్రాతస్మరణీయంగా స్వర్గాన్ని స్మరిస్తున్న మీరు దివ్యులే, ఘనులే. అందుకే మీ మస్తక పుస్తకంలో స్వర్గమన్న శీర్షికని విరచించి ఆ శీర్షిక కింద ఉపశీర్షికగా సర్వము సవ్యమేనని తెలుసుకోవటమే స్వర్గము, సర్వులు దివ్యులేనని తెలుసుకోవటం స్వర్గము అని ఉపశీర్షికని రచించుకోండి. మై డియర్ ఆస్పిరెంట్స్, just write down in your brain the title of this beautiful scripture should be Heaven, and the subtitle should be Heaven is Heaven. Searching for heaven outside is really a hell. సర్వులు దివ్యులే, సర్వము సవ్యమే. ఇక ప్రవేశిస్తే స్వర్గం, స్వర్గధామం ఒక ప్రాంగణం కాదని, ఒక స్థలం కాదని, ఒక ప్రాంతం కాదని సదస్సులందరూ అర్థం చేసుకుని ఈ అర్థవంతమైన దివ్య జ్ఞాన సుధలని, ఈ పరిమళాత్మకమైన ప్రజ్ఞా సౌరభాలని మీ మస్తక పుస్తకంలో రచించుకోమని ఉపదేశిస్తున్నాను. వచించబడుతున్న ఈ దివ్యజ్ఞాన సారాన్ని మీ మస్తక పుస్తకంలో శాశ్వతంగా ఉండేటట్లుగా రచించుకోమని విజ్ఞప్తి. అయ్యా, మీ మస్తక పుస్తకంలో ఒక పరిమళాత్మకమైన సౌరభాల శుభ సమయం ఆసన్నమైనది. మీ యోచనాలయం ఆధ్యాత్మిక ఆమెతాలయంగా పరిణమింపబోతున్నది. ఈ దివ్య గ్రంథం యొక్క శీర్షిక స్వర్గం, ఉపశీర్షిక సర్వులు దివ్యులే, సర్వము సవ్యమే. సర్వము సవ్యమేనని తెలుసుకోవటమే స్వర్గం అని లిఖించుకోండి. తదుపరి పుటలోకి ప్రవేశించి స్వర్గం అంటే ఒక ప్రాంతమో, ప్రాంగణమో, ఒక లోకమో కానే కాదని కూడా లిఖించుకోండి. స్వర్గం అంటే ఒక ప్రాంతము, ఒక ప్రాంగణము, ఒక లోకము కూడా కాదని లిఖించుకోండి. తదుపరి పుటలోకి ప్రవేశించి స్వర్గం అంటే ఇంకా మీకు తెలియని మీలోనే ఉన్న మరో దివ్య దృక్కోణమని లిఖించుకోవాల్సిందిగా
సాధకులకి విజ్ఞప్తి. ఓ ధీమంతులారా, ఓ శ్రీమంతులారా, మానవత్వం వన్నిన దేవదేవుళ్ళారా, మీ యోచనాలయాన్ని ఆధ్యాత్మిక ఆమెతాలయంగా మలుచుకుందాం. ఆమెతంటే పండగ. పరిమళాత్మకమైన ప్రజ్ఞా సుగంధాలతో అలంకరించుకుందాం. మీ మస్తక పుస్తకంలో స్వర్గ శీర్షిక రాసుకుని ఆ స్వర్గం కింద సర్వము సవ్యం, సర్వులు దివ్యలే అని ఉపశీర్షికని లిఖించుకుందాం. తదుపరి పుటలోకి ప్రవేశించి స్వర్గం అంటే ఒక ప్రాంతమో, ఒక ప్రాంగణమో, సరిహద్దులకు లోబడిన ఒక లోకమో కానే కాదని లిఖించుకోండి. తదుపరి పుటలోకి ప్రవేశించండి. స్వర్గం అంటే ఇంకా నాకు కూడా తెలియని నాలోనే ఉన్న ఒక దివ్య దృక్కోణమని లిఖించుకోండి. ఇంకా నాకు కూడా తెలియని నాలోనే నిక్షిప్తమై ఉన్న ఒక దివ్య దృక్కోణమని లిఖించుకోండి. తదుపరి పుటలోకి ప్రవేశించి స్వర్గం అంటే పంచమవేద దృక్పథ దృక్కోణ గంభీర దర్శనాలయం అని ముద్రించుకోండి. స్వర్గం అంటే పంచమవేద దృక్పథ దృక్కోణ గంభీర దర్శనాలయం. The heaven cannot be misunderstood as if it is limited to a particular area. It is not a venue. It is not a location. It should be rightly understood as an unexplored dimension which is very much inherent within me. It should rightly understand the concept heaven, because we are made to believe the myth. We have a wrong perception on the term called heaven. At least now try to understand heaven as it is an unexplored, inherent, beautiful dimension which is yet to be explored, which is just awaiting to be explored by you. స్వర్గం మీకు సంబంధించిన మీలోనే ఉన్న ఇంకా మీరు ఆవిష్కరించని మరో దివ్య దృక్కోణము అని మాత్రమే అర్థం చేసుకోండి. స్వర్గం అంటే పంచమవేద దృక్పథ దృక్కోణ గంభీర దర్శనాలయం. స్వర్గం అంటే ద ఫిఫ్త్ డైమెన్షన్. ఓ సదస్సులారా, ఓ దేవదేవుళ్ళారా, విశ్వాన్నంతా విరచించిన విరించిలారా, విశ్వవ్యాప్తమై అలరాడుతున్న విశ్వంభరులారా, ప్రకాశానికి ప్రకాశాన్ని ప్రసాదించిన ప్రకాశ ప్రసార ప్రదాతలైన విరాట్ స్వరూపులారా, విధిని విధించగలిగిన విధాతలారా, జన్మతహగానే విద్వత్తుని కలిగిన విద్వన్మణులారా, ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం అన్న నినాదంతో, విధానంతో, విధి విధానంతో జీవిస్తున్న ఓ విద్వత్పక్షపాతులారా, ఓ అగణిత మేధో సంపన్నులారా, ఓ గర్వరేఖా సమన్వితులారా, ఓ అయోనిజులారా, ఓ అనూవ్రతులారా, ఓ అనిమిషులారా, ఇవే మీకు వందనాలు, ఇవే మీకు నమస్సుమాంజలులు.
ఇవే మీకు ప్రణతితతులు. అయ్యా, మీ మస్తక పుస్తకంలో స్వర్గమని లిఖించుకుని మీ ధారణని కేంద్రీకరించి ఉంచుకోండి. స్వర్గము కింద సర్వులు దివ్యులే, సర్వము సవ్యమే అని తెలుసుకోవటమే స్వర్గమని రాసుకోండి. స్వర్గం అంటే ఒక ప్రాంతమో, ప్రాంగణమో, లోకమో కానే కాదు అని కూడా లిఖించుకోండి. స్వర్గం అంటే నాలోనే ఉన్న, నాకే తెలియని నాలోని మరో దివ్య దృక్కోణం అని లిఖించుకోండి. తదుపరి పుటలో స్వర్గం అంటే పంచమవేద దృక్పథ దృక్కోణ దర్శనాలయం అని లిఖించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఇన్కల్కేట్ దిస్ బ్యూటిఫుల్ grand spiritual knowledge into your neurological brain. Just focus on the term concept called heaven. Heaven means have in is heaven, searching for heaven outside is hell. Heaven cannot be misunderstood as if it is a location, it's a venue, it's an area. It should be rightly understood. It is an unexplored dimension. It is an inherent dimension which is yet to be explored, awaiting very much to be explored by you. స్వర్గం అంటే దివ్య నాట్యగత్తులు ఉండి వాళ్ళ నృత్యాలతో మరణాంతర జీవితంలో మనని రంజింపచేస్తారన్న దుర్గంధభరితమైన అజ్ఞానాన్ని క్షాళన చేసుకోండి. ప్లీజ్ డిస్కార్డ్ దిస్ స్టూపిడ్ వర్స్ట్ ఫీలింగ్ దట్ హెవెన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ where you get entertained by the dancers. They dance and you get entertained. This is only a misconception of the human being. స్వర్గం అంటే కొందరు నృత్యకర్తలు నృత్యం చేసి, నాట్యం చేసి మరణాంతర జీవితంలో మనని చేస్తారు అన్న అవైదిక అజ్ఞాన దుర్గంధాలని క్షణకాలం కూడా ఉపేక్షించకుండా క్షాళన చేసుకోమని సదస్సులందరికీ విజ్ఞప్తి. స్వర్గం అంటే బ్రహ్మానంద పార్వస్యం కొలువయ్యుండే పుణ్యధామం. The heaven should be rightly understood as bliss, that which accommodates bliss. Bliss is always captivated into heaven. Heaven always captivates the bliss. స్వర్గం అంటే బ్రహ్మానంద పార్వస్యం కొలువయ్యుండే పుణ్యధామం. శ్రీరామచంద్రుడు వచించి ప్రవచించిన సువాంగ్మయ ధార, ఆ వాగ్వైభవం అనేక ఉద్గ్రంథాలుగా పరిణమించింది కదా. అలాంటి ఉద్గ్రంథాలలో ఒకానొక ఉద్గ్రంథంలో ఆ శ్రీరామచంద్రుడు వచించి ప్రవచించిన సువాంగ్మయ ధారని, ఆ వాగ్వైభవాన్ని, ఆ సుశబ్దాల సుగంధాలని, ఆ శబ్ద బ్రహ్మములని ఆ రాముని దూతగా
మీకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ సుశబ్దాల సుగంధాల శీర్షిక మీకు తెలియచేయటం జరుగుతుంది. బ్రహ్మానంద పార్వస్యం కొలువయుండే స్వర్గధామాన్ని, స్వర్గధామంలో కొలువయుండే బ్రహ్మానంద పార్వస్యాన్ని అవక్రమముగా, సునిర్మలముగా, ఉన్నది ఉన్నట్లుగా ఈ పుడమ మీద, మరి ముఖ్యంగా మానవ మస్తకాలయంలో అనుష్ఠానం చేసుకునే దివ్య విద్య. ఆహా ఆహా, ఎంతటి మధురం! మధురాతి మధురం. ఇది శుభదినం, ఇది పర్వదినం. ఇది పండుగ, ఇది వేడుక, ఇది వైభవం. ఎన్నో రోజుల నుండి క్షుద్బాధకి లోనవుతున్న ఉదరం క్షుద్బాధకి లోనవుతున్న ఉదరంలో, ఎన్నో రోజులు ఆహారం లేక తప్పిస్తున్న ఉదర భాగంలో ఒక అమృతాహారం ప్రవేశపెడితే, భుజిస్తే ఉదరం ఎంత ఆనందంగా ఉంటుందో కదా అయ్యా. అదే రీతిలో మీ యోచనాలయం, మీ మస్తకాలయం, మీ మస్తిష్క కణజాలాల సముదాయం జిజ్ఞాసతో, జ్ఞానక్షుద్బాధతో, జ్ఞాన దప్పికతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందయ్యా. ఇన్నాళ్ళు నిరీక్షించిన ఆ దివ్య సంపద, ఆ విభూతి తాను అందుకోబోతున్నదని, తాను అందుకుంటున్నదని తెలిసి యోచనాలయం ఆధ్యాత్మిక ఆమెతాలయంగా మారకుండా ఎలా ఉంటుందయ్యా? అందుకే మస్తక పుస్తకంలో శబ్ద తరంగాలని పదిలపరుచుకోండి, పదిలంగా ఉంచుకోండి. ఈ ప్రభాతమారుతం, ఆహా, అవును, ఇది ప్రభాతమారుతం. ఇది తొలి శ్లోకం, సుమధురం. శ్రీరామచంద్రుడు వచించి ప్రవచించిన సువాంగ్మయ ధార, వాగ్వైభవం, శబ్ద బ్రహ్మములు ఉద్గ్రంథాలుగా పరిణమించాయి. అలాంటి అనేక ఉద్గ్రంథాలలో ఒకానొక ఉద్గ్రంథంలో ఆ శ్రీరామచంద్రుడి మనోజ్ఞతని ఆవిష్కరించటం జరిగింది. ఆ తండ్రి పాదధూళినే ఫాలభాగాల్లో అలంకరించుకున్న ఈ దీనుడు, ఈ రాముని శిష్యుడు, ఈ రామబాణం, రాముడు సంధించిన బాణం, శ్రీరామచంద్రుడు ఉపదేశించిన ఆ ఉపదేశ సారాన్ని వివేకామృతంగా మలచి ఆ భాష్యంతో మిమ్మల్ని భూషితం చేయనారంభించింది. ఆ ఉద్గ్రంథం యొక్క శీర్షిక బ్రహ్మానంద పార్వస్యం కొలువయుండే పుణ్యధామాన్ని, స్వర్గధామంలో మాత్రమే కొలువయుండే బ్రహ్మానంద పార్వస్యాన్ని అవక్రమముగా, సునిర్మలముగా, ఉన్నది ఉన్నట్లుగా ఈ పుడమి మీద, మరి ముఖ్యంగా మానవ మస్తకాలయంలో అనుష్ఠానం చేసే
విద్య. స్వర్గధామం యొక్క సమగ్రమైన అవగాహనని సుసంపన్నం చేసుకునే ఈ దివ్య జ్ఞాన యజ్ఞాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించే ప్రయత్నాన్ని చేస్తున్నా.